ఇప్పుడు 100 కోట్లు నడుస్తుంది ఇప్పుడు ఒక ఎకరం. మా అంటే 1.5 కోట్లు 2 కోట్లు 3 కోట్ల దాకా మీరు అంతగా ఒక సింగిల్ రూమ్ 8,000 10,000 చెప్తున్నారు. 2,75,000 నుంచి ఉంది, ఇప్పుడు 6 కోట్లకు వచ్చింది. ఇప్పుడు 150 కోట్ల దాకా. ఊరోళ్ళు 10 మంది ఉంటే బయట వాళ్ళు 100 మంది ఉన్నారు. 3 ఏళ్ల క్రితం కోకాపేట భూములు ఒక్కసారిగా పెరిగినప్పుడు, అంటే ఎకరం భూమి 100 కోట్ల పైగా పలికినప్పుడు కోకాపేట గ్రామం పూర్తిగా మారిపోతుంది. ఇక్కడ భూముల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతాయి. ఇక్కడ ఎవరైతే కోకాపేట గ్రామంలో ఉన్నారో వాళ్ళ జీవితాలు మారిపోతాయని చెప్పి కూడా అంతా అనుకున్నారు. మరి 3 ఏళ్లు గడిచింది. కోకాపేట భూములు 100 కోట్లు పలికి 3 ఏళ్లు దాటిపోతే అక్కడ నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి. కోట్లాది రూపాయలు పెట్టి అక్కడ విల్లాలు, ఏదైతే 3BK 2BK హోమ్లు అయితే అక్కడ కొంటారు. కానీ కోకాపేట గ్రామంలో పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది, కోకాపేట భూములను ఆనుకున్న ఈ గ్రామంలో ఎలా ఉందో పరిస్థితులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ భూముల ధరలు పెరిగాయా, ఇళ్ల ధరలు పెరిగాయా, ఇప్పుడు ఎలా ఉంది, 3 ఏళ్ల క్రితంకి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం కోకాపేట గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ఉన్న గ్రామస్తులతో మాట్లాడి తెలుసుకుందాం రండి. పేరండి పాండు. పండుగ ఎలా ఉంది కోకాపేటలో? 3 ఏళ్ళకి ఇప్పటికి ఏమైనా పెరిగిందా రియల్ ఎస్టేట్? ఎలా ఉంది? 3 ఏళ్ళకి ఇప్పటికి చాలా 80% పెరిగిపోయింది. అప్పుడు అప్పుడు చాలా తక్కువ, ఇప్పుడు చాలా ఇదైపోయింది. కోకపేట చెప్పే తరం లేకుండా అయిపోయింది. ఇప్పుడు లేని పబ్లిక్ అంతా కోకపేట చేరుకుంటున్నారు బయట నుంచి వచ్చి. ఊరోళ్ళు 10 మంది ఉంటే బయట వాళ్ళు 100 మంది ఉన్నారు. మా ఊరు ఇప్పుడు ఒక్కరు లేరు, మేము 2-3 కనబడుతున్నాయి మేడం. ఇంకా చాలా ఇదైపోతుంది ఇక్కడ పబ్లిక్. వేరే వేరే రాష్ట్రాల్లో వచ్చేస్తారు. వేరే భాషలు ఎక్కడ బొంబాయి, ఢిల్లీ మొత్తం ఇక్కడే కోకపేట ఏరియాలో జమ అవుతున్నారు. ఏరియా అట్లా అయిపోతుంది. 3 ఏళ్ల క్రితం మీకు ఎంత ఉంది? భూమి ఎంత ఉంది? మాకు 30 ఎకరాల పొలం ఉండే అప్పుడు. మా తాత సంపాదించింది. ఇప్పుడు ఎంత ఉంది? ఇప్పుడు ఏం లేదు. మా నాయన మా కాకలు అంతా మేము తీసేసినాం. ఇప్పుడు 100 కోట్లు నడుస్తుంది ఇప్పుడు ఒక ఎకరం. ఉన్నోళ్ళది లేవు అవి. ఎక్కడ 100 కోట్లు అవి లేవు కూడా లేవు. అవి అంతా రైతులను భయం పట్టించి చదువుకున్న కొడుకులు అటుకెళ్ళి హైవే రోడ్ పోతుంది, ఇటుక రింగ్ రోడ్ పోతుంది. గవర్నమెంట్ ఏం కట్టిస్తుంది? మీకు 10 రూపాయలు కట్టిస్తుంది. ప్రాబ్లం కూడా 20 రూపాయలు ఇస్తారు. అట్లా అని చెప్పి రైతులను భయం పట్టించి సమర్పిస్తారు. మీరు ఊహించలేదు ఇలా మారద్దని కోకాపేట? ఇట్లా ఊహించుంటే ఇటు కోకపేటలో భూములు అమ్మకపోదురు ఈ ఊరోళ్ళు. రైతులను భయం పట్టించారు కదా చదువుకున్న వాళ్ళు. అద్దెకి దొరుకుతున్నాయి. ఎంత ఉంది అద్దెలు? ఏమి పెరిగినాయా? అద్దెలు ఒక సింగిల్ రూమ్ 8,000 10,000 చెప్తున్నారు. ఉన్నది సింగిల్ రూమ్ ఒకటి. డబుల్ బెడ్రూమ్ ఉంటే 15,000 20,000 చెప్తున్నారు. అవి కూడా దొరుకుతలేవు ఒక టైంకి వస్తాయి కొంతమందికి. నీళ్ళ ప్రాబ్లం కూడా చాలా అయిపోయింది కదా. ఎండకాలం వచ్చింది, మంచి బోర్లు అన్నీ ఎండిపోయినాయి. నీళ్ళే వర్షం పడితే ఒక చింకులు భూమిలో దిగుతలేవు. ఎన్ని ఫీట్లు వేసా కానీ ఏమో నీళ్ళు ఎడకలు వస్తాయి. నీళ్ళు అట్లా అయిపోయింది కోకపేట పరిస్థితి. కోకపేట ఒక 20 సంవత్సరాల కింద కోకపేటకి ఆటో వస్తాం అని అడిగితే రంగు రోజుల కొత్తపేట ఆంధ్రాలు కోకపేట ఎక్కడ ఉందా అని మాకు తెలియదు అంటారు. ఇక మేమే దొరుకుని వస్తుంది. నైట్ ఎక్కడ సినిమా గిట్ ఎక్కడ పోతే దొరుకుని వస్తుంటాం ఆటో. ఇప్పుడు కోకపేట అంటే వెళ్ళిపోయింది. ఢిల్లీ లెవెల్కి వెళ్ళిపోయింది కోకపేట. ఇది 2012 అయింది సార్. ఇది 250 గదాలు వేలపాటు వేసింది రాజశేఖర్ అప్పుడు. అప్పుడే ఈ మ్యాప్ మొత్తం తీసుకుపోయి ఢిల్లీలో ఓటు కొనొద్దని చెప్పి అక్కడ రెడ్ మార్క్ పెట్టారన్నమాట. అప్పటి నుంచి ఇక కోకపేట అనేది తెలిసిపోయింది. అప్పటిదాకా కోకపేట అంటే ఎవరు తెలియలేదు. కోకాపేట అంటే తెలంగాణలో హాట్ టాపిక్ అంటే అక్కడ రేట్లు ఎంత ఉంటాయో అక్కడ భూమి పలికింది. ఇది 100 కోట్లు ఎప్పుడైతే పలికిందో ఇక్కడ గ్రామాల్లో 3 ఏళ్ళు అయిపోయింది. ఎలా ఉంది గ్రామాల్లో రియల్ ఎస్టేట్ ఎలా పెరిగింది? ఏం తేడా వచ్చింది? తేడా అంటే రియల్ ఎస్టేట్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ అయితే మొత్తం డౌన్ ఉంది. ఎవరు సరిగా అడగట్లేదు. ఒకప్పుడు రియల్ ఎస్టేట్ బాగానే ఉండే, నడుస్తుండే, వచ్చి బిజినెస్ అవుతుండే. ఇప్పుడు ఉన్న కాడికి మొత్తం ల్యాండ్ అయిపోయినాయి. ఇక దాన్ని రీసేల్ చేసుకునే వాళ్ళు చేసుకుంటున్నారు. అది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఎవరు అడిగితే అడగట్లేదు. బైమిస్ ఎక్కడ ఏమైనా ఉంటే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకున్న వాళ్ళు ఏమైనా ఉంటే లోపల జరిగిపోతుంది. ఇంకా అంతవరకు మించి మాత్రం ఇక మాకు తెలిసిన కాడికి అయితే రియల్ ఎస్టేట్ ఇప్పుడు ఎవరు అడిగిన వాళ్ళు అయితే లేరు. డెవలప్మెంట్ ఎంతవరకు జరిగింది? డెవలప్మెంట్ అయితే బాగానే జరిగిందండి. డెవలప్మెంట్ అయితే బాగానే జరిగింది, చాలా బాగా జరిగింది. అయితే ఇట్లా అవుతుందని కూడా అనుకోలేదు. బాగానే డెవలప్మెంట్ అయితే ప్రాబ్లం లేదు. దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చే వాళ్ళ సంఖ్య పెరిగిందా? చాలా పెరిగిందండి, చాలా పెరిగింది. వాళ్ళు కూడా వచ్చి పని చేసుకుంటున్నారు. బాగానే ఉంది. ఎక్కువ ఎవరికి లాభం జరిగిందా రేట్లు పెరగడం వల్ల? రైతులకైతే వాళ్ళు తెలియక అమ్ముకున్న వాళ్ళు అప్పుడైతే పోయింది. అది వాళ్ళకి తెలియక అమ్ముకుని పోయింది. తర్వాత ఇక వచ్చినాక కొన్ని మళ్ళా దాన్ని రీసేల్ చేసుకోవడము, కొని పెట్టి అమ్ముకోవడం, అగ్రిమెంట్ చేసుకోవడం, అమ్ముకోవడం అట్లా జరిగినాయి రియల్ ఎస్టేట్ వాళ్ళకి.
ప్లస్ వాళ్ళు చేసే వాళ్ళకి జరిగింది. ఇక అది కూడా చేసేది ఉండాలి కదా టాలెంట్, అది ఉన్నోళ్ళు చేసుకున్నారు, లేని వాళ్ళు అయితే కొంచెం కష్టమే. 3 ఏళ్ల క్రితం 100 కోట్లు పలికింది ఎకరం. ఆ తర్వాత ఏమన్నా మీ దగ్గర అప్పటి నుంచి 3 ఏళ్ళలో ఏమైనా రేట్లు పెరిగినాయా? చాలా పెరిగింది సార్. ఇప్పుడు 150 కోట్ల దాకా తగ్గి కొనాలంటే ఎంత తగ్గి? 1,50,000 ఇంటి రేట్లు కూడా పెరిగినాయి. సింగిల్ రూమ్ 10,000 11,000. ఏంటంటే ఎఫెక్ట్ ఏంటి? 100 కోట్ల భూముల ప్రభావం ఏం భావం మాకు మీకు మనం బాగా డెవలప్ అయింది. దొరుకుతున్నాయి జాగాలు కొనడానికి? చాలా చాలా జరుగుతుంది. భూములు లేవు ఇక ఉన్న కొనేసాం అమ్మేసాం మేము. అప్పుడు 10 లక్షలు 11 లక్షలు. 3 ఏళ్ల క్రితం కోకాపేట ఎకరం 100 కోట్లు పలికింది. ఆ తర్వాత ఈ 3 ఏళ్లలో మీ ఊర్లో ఏమన్నా రేట్లు పెరిగి? ఏం లేదు. ఆత్రపోటీ కేసు వచ్చేసరికి అది ఏం లేదు. ఈడు వచ్చేసరికి ఈ సీఎం వచ్చి ఆయనతో బసం అయిపోయింది. తిండి లేకుండా అయిపోయింది. అడగ తింటున్నాడు బొగరాలు అయితే. ఉన్న బంగారం తీసుకుపోవాలి, ఆయన అమ్ముకోవాలి, ఆ దుకాణంలో పిల్లలు కాలం గడుపుకోవాలి. మార్కెట్ దందన లేదు. ఇప్పుడు కొనే మానవుడే లేడు. ఆ రైతు బంధు మొత్తం బంద్ చేసిండు. ఒక్క ఎకరానికి ఇస్తాడు, ఇచ్చేసినాడు చెప్తా అవద్దమని అన్నీ అవద్దలే. అదేం రేట్లు కొన్నోడు లేడు కదా, రేట్లు ఎడికే ఉంటాయి. ఇంకా రేట్లు పాడాయి. ఎవడన్నా కొన్ని ఈ రేట్లో కొనడానికి అనుకుంటున్నాం. అప్పుడు పాత కట్టి అంత కేసీఆర్ ఉన్న దినాలు మంచిగా ఉన్నది. వ్యవహారం ఏం సర్వం నాశనం అయిపోయింది. రైతులు కూలి అంత చచ్చిపోతుంది. మంచితనానికి చెడతాను. నా పేరు హరిక ఇంజనీర్. ఈ కోకాపేట గ్రామాన్ని ఆనుకున్న భూమి ఎకరం ధర 100 కోట్లు పలికితే ఈ కోకాపేట గ్రామంలో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎలా ఉందనేది కూడా గ్రామస్తుల మాటల్లోనే ఉన్నారు. ఈ విధంగా తమ గ్రామాన్ని ఆనుకుని లగ్జరీ విల్లాస్, లగ్జరీ హోమ్స్ అయితే వస్తున్నాయి, కానీ తమ గ్రామంలో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఇలా ఉంది, తమ జీవితాలు ఇలా ఉన్నాయంటూ కూడా ఏబీపీ దేశంతో చెప్తున్నారు. శేషి ఏబీపీ దేశం, కోకాపేట, హైదరాబాద్.